హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. బ్యూటిఫుల్ సారీస్ అండి, చక్కగా సన్న చీరలు, జార్జెట్ సారీస్. యాక్చువల్గా మీరైతే కనుక ఇలాంటి సారీస్తో చక్కగా మీకు నచ్చినట్టుగా కూడా కస్టమైజ్డ్ లాగా కూడా మీరైతే స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు, సారీ లాగా కూడా కట్టుకోవచ్చు. ఇలాంటి సారీస్ అన్నీ కూడా సమ్మర్లో కట్టుకున్నా కానీ బాగానే ఉంటాయి. ఎందుకంటే కనుక బటర్ జార్జెట్స్ కాబట్టి ఫ్యాబ్రిక్ ఫీల్ వెరీ సాఫ్ట్ అండి. కొంతమంది యంగ్స్టర్స్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి కాటన్ శారీస్ అంటే అంత నచ్చవు వాళ్ళకి, ఎందుకంటే అవి పెద్దవాళ్ళే కట్టుకుంటారని ఫీల్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి కొంచెం ప్రిఫర్ చేస్తారు. అండ్ కాటన్ శారీస్ అంటే కొంచెం మెయింటైన్ చేయాలి అనే ఫీల్లో కూడా ఉంటారు కాబట్టి అంత టైం లేని వాళ్ళకు కూడా ఈ బటర్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయండి. టోటల్గా ఈరోజు మనం ఒక 7 to 8 శారీస్ అయితే కనుక చూడబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ శారీ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను మీకు వీడియోలో షేర్ చేశాను. నిన్న వీడియోనేనండి, మీరు ఎక్కువ బ్యాక్ వెళ్ళి కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఈ శారీస్తో పాటుగా నేను ఖచ్చితంగా ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ సీక్వెన్స్ రిలేటెడ్ చక్కగా అయితే కనుక ఫ్యాన్సీగా బార్డర్ వచ్చింది. ఇదే ప్యాటర్న్లో మనకైతే కనుక 80 సెంటీమీటర్ జార్జెట్ సీక్వెన్స్ కంప్లీట్లో బ్లౌజ్ కూడా వచ్చింది. మెటీరియల్ అది అన్స్టిచ్డ్ మెటీరియల్. ఇదైతే కనుక బ్లౌజ్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో ఇది కూడా మీషోలో తీసుకున్నానండి. సో చాలా బాగుంది, అసలు నెక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. నాకు బ్యాక్ సైడ్ అంతా కూడా నాకైతే బాగా అనిపించింది. లైక్ పర్ఫెక్ట్గా నేను 34 ఆర్డర్ పెట్టాను, నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. కొంచెం నడుం దగ్గర మాత్రమే కొంచెం లూజ్ ఉండే, బట్ అది నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కసారి అయితే ఇంకొక ఎక్స్ట్రా కాజా మన టైలర్స్ కూడా కుడతారు కదండి. సో అలాగే అది అప్ అండ్ డౌన్స్ కోసం ఉండాలి, అసలు తప్పలేదు కూడా. సో నేనైతే పిన్ పెట్టి ఇంకా అదొక్కటి తప్ప దీంట్లో ఇంకేం నేను అడ్జస్ట్ చేయలేదు. రెడీ టు యూజ్ లాగానే నాకు చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. అండ్ చాలా బాగుంది కూడా ఫ్యాన్సీగా బ్లౌజు. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా కాదండి, అంతకన్నా తక్కువలోనే మనకైతే ఈ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. ఇది నా శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఐ థింక్ ఇది 1.5 year బ్యాకే. మేబీ ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు, బట్ ఉంటే కనుక నేను తప్పకుండా చెక్ చేసి మీకు అయితే కనుక నేను లింక్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మన ఫస్ట్ శారీ అండి, క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే కనుక మనకి మంచిగా అయితే కనుక లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి జార్జెట్ శారీ. సో ఓపెన్ చేద్దాము. చాలా బాగుంది మెటీరియల్ అయితే కనుక. ఇది పళ్ళు ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి కంటిన్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చక్కగా అయితే కనుక సన్నని ఫ్లవర్స్ తీసేసుకుని కంటిన్యూషన్ మనకి శారీ అనేది ఇలాగే వచ్చేస్తుంది. ఓవరాల్గా శారీ ఇది మనకైతే కనుక 80 సెంటీమీటర్ బ్లౌజ్లో మనకి ఈ విధంగా అయితే కనుక బ్లౌజ్ దీనికి వచ్చేసింది అనమాట. దీంతో మీరు లైట్ ఇలాగే గ్రీన్ కలర్ లాంటివి వేసుకున్నా కానీ బ్లౌజ్ అనేది బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక శారీ అండి. ఇది మన ఫస్ట్ శారీ. సో నెక్స్ట్ శారీ అయితే కనుక క్వాలిటీ చాలా బాగుంది, మీకు ఇంకా నేను చూపిస్తాను ఎగ్జాంపుల్. ఒక పిడికెట్లో వచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా, చూడవచ్చు మీరు. గౌన్స్ కూడా బాగానే ఉంటుందండి. ఇది ఒక శారీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ అలాంటి దాంట్లోనే కలర్ కాంబినేషన్ వేరియేషన్తో ఇదొకటి తీసుకున్నాను. యాక్చువల్గా ఇలాంటిది నేను గౌన్ కూడా చేయించుకున్నాను అనమాట, ఆల్రెడీ నా దగ్గర ఉండింది ఇది. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, నో డౌట్ అండి, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ చాలా చక్కగా వచ్చేసింది. బ్లౌజ్ అయితే కనుక మనకి ఈ విధంగా 80 సెంటీమీటర్లలో. ఇదైతే కనుక కంటిన్యూషన్ అంతా కూడా ఇంకా శారీ వచ్చేసి మనకి ఇలాగే వస్తుంది. ఫ్యాబ్రిక్కి నాది గ్యారంటీ, క్వాలిటీకి నాది గ్యారంటీ అండి. ఒక ఫోటో ఉంది, నేను యాడ్ చేస్తాను మీకు, నేను స్టిచ్చింగ్ చేసుకుని వేసుకున్న గౌన్ ఫోటో. సో దాన్ని మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎంత అందంగా ఉంటుందంటే కనుక గౌన్ వైజ్గా చేసుకుంటే కూడా. ఇది కూడా సేమ్ అంతే, ఆ పింక్ కలర్ లాగానే మీకు అయితే కనుక ఇది ఇట్లాగే వచ్చేస్తుందండి. సో వీటికి అన్నిటికీ కూడా గ్యారంటీ నాదే. ఈ జార్జెట్ శారీస్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా బాగుంటాయి అండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి నేనైతే తప్పకుండా మీకు హైలీ రికమెండ్ చేస్తానండి. అండ్ దీనికి ఒక సన్నని లేస్ లాగా ఒక చిన్న పైపింగ్ లాగా కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ బార్డర్ లాగా వచ్చింది చూడండి. సో శారీ వేస్తే కనుక ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మంచి చీర, ఇది కూడా చాలా బాగా కనపడుతుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడవచ్చు. ఓకే, ఇది మన సెకండ్ శారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఈ శారీ ఇది కూడా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ మెటీరియల్ అంతా కూడా. సో ఓవరాల్గా అయితే కనుక ఇది కూడా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఒక చక్కని చీర అని చెప్పొచ్చు. అండ్ శారీ అయితే మనకి సన్నని ఫ్లవర్స్తోని మంచిగా గ్రీన్ కలర్ ప్యాటర్న్తో ఇలా వస్తుందన్నమాట. ఇది కంప్లీట్ లుక్ అండి.
ఇది కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి, సేమ్ అది ఎలా ఉందో ఫ్యాబ్రిక్ అలాగే వచ్చింది. బ్లౌజ్ అనమాట ఇది, చాలా చక్కగా ఉంటుంది. హైలీ రికమెండెడ్ మీకు ఇది కూడా. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ కూడా సన్నని పోల్తోని ఇలాగే వచ్చిందండి. సో ఓవరాల్గా ఇదంతా కూడా శారీ. ఓకే, లెంత్లు బాగున్నాయండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఫ్యాన్సీగా కట్టేసుకోవచ్చు చక్కగా. ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూడొచ్చు మీరు, ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడండి. ఇది శారీ లుక్. ఓకే, మీకు ఏ కలర్ నచ్చింది అనుకుంటే ఆ కలర్కి వెళ్ళొచ్చండి. అన్నీ కూడా చక్కగా బడ్జెట్ రేంజ్లోనే తీసుకున్నాను. సో మీకైతే ఏది కంఫర్ట్గా ఉంది, ఏది మీకు సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవడమే. ఇది ఒక శారీ అండి. కొన్ని ఏమో సింగిల్ క్యాటలాగ్స్ కలర్సే ఉన్నాయి, కొన్నిట్లోనేమో కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది ఒక చీర. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు తెలుసు గివ్ అవే కూడా నడుస్తుంది మన పేజ్లో. అండ్ ఈ మంత్ ఎండింగ్తో ఎండ్ అయిపోతుందండి. 3 గిఫ్ట్స్ ఉన్నాయి, సేమ్ గిఫ్ట్స్ ఉన్నాయి ముగ్గురికి కూడా, ఫస్ట్ సెకండ్ థర్డ్. అండ్ నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ మనకి గివ్ అవే అనేది కంటిన్యూ అవుతుంది. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి, మంచి అప్డేట్స్ మీకు ముందు ముందు కూడా మన పేజ్లో దొరుకుతాయి. ఇదైతే కనుక బ్లౌజ్, ఇక్కడ నుంచి అయితే కనుక బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతూ సో శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుందన్నమాట. సో నాకైతే ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగా నచ్చింది. బికాజ్ డార్క్ బ్లూ కలర్ ఎవరికైనా కానీ ఖచ్చితంగా సూట్ అవుతుందండి ఇలాంటి కలర్స్. సో ఇలా ఉంటాయన్నమాట. ఇది ఓవరాల్గా శారీ. ఇదైతే కనుక శారీకి పళ్ళు పార్ట్తోని ఎండ్ అవుతుంది. మంచి శారీ ఇది కూడా, ఫ్యాన్సీగా కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ ఫీల్ అయితే కనుక శారీలో వస్తుందని చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి ఓవరాల్గా లుక్. ఓకే, ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. ఇది కూడా బాగుంది చీర. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ. ఇది కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అంతా కూడా సాఫ్ట్గా చక్కగా ఉందని చెప్పొచ్చు. సో ఇది ఓపెన్ చేద్దాము. ఇది మంచి ఫ్యాన్సీ శారీ అండి. ఇది కూడా అసలు ఎంత బాగుందో, అసలు ఓపెన్ చేయకుండానే చెప్పేయచ్చు. ఇదంతా కంఫర్ట్, సాఫ్ట్నెస్ అండ్ ఈజీగా మనకి మౌల్డ్ అవుతుంది అనేసి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఓపెన్ చేసేద్దాం ఈ శారీ కూడా ఎలా ఉండబోతుంది అనేసి. ఇదైతే కనుక మనకి శారీ మంచి చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్లో బ్లౌజ్, అండ్ శారీతో అయితే కనుక మనకి ఇట్లా కలర్ అయితే వచ్చిందండి. లైట్ అండ్ డార్క్ కలర్స్ షేడ్లో వచ్చిందని చెప్పొచ్చు శారీ. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చేసి బ్లౌజ్ పీస్. సో శారీ ఓవరాల్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. ఇలాగా 80 సెంటీమీటర్సే ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ అయితే. XXL వరకు అయినా ఖర్చు పెట్టి ఈజీగా కుట్టించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ బట్టి. ఇదంతా కూడా ఓవరాల్గా మనకి శారీ లుక్. కంటిన్యూషన్ అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది అనమాట మనకి శారీ. ఇదైతే కనుక శారీకి పళ్ళుతోని శారీ అనేది ఎండ్ అవుతుంది. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ సేమ్ ఉందండి. అసలు శారీకి అటో ఇటో కూడా తెలియట్లేదు, అంత రెండు కూడా సమానమైన ప్రింట్ లాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది లుక్ అనమాట. సో డిఫరెంట్ ఫ్లవర్స్తోని మనకి కంప్లీట్గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా టేస్ట్ వైజ్గా కలర్ కాంబినేషన్ నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా కూడా చూడొచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది జార్జెట్లో. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, సేమ్ అలాగే ఉండేలాగా మరొక శారీ తీసుకున్నాను. ఇదైతే మల్టీ యూజ్ మల్టీ కలర్ లాగా హ్యాపీగా వేసుకోవచ్చు. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. ఇదైతే కనుక శారీ. ఇవాళ కలెక్షన్ అన్నీ బాగున్నాయండి, మీకు ఏది కావాలో చూడవచ్చు మీరు. ఇది కొంచెం ఫోల్డింగ్ డిఫరెంట్గా వచ్చింది ఇలాగా. ఎస్, ఇది గౌన్లు కూడా బాగుంటాయి, ఫ్యాన్సీగా బాగుంది. ఆల్ కలర్ మిక్స్తోని అండ్ డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మల్టీ యూజ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ సాఫ్ట్ బటర్ జార్జెట్ శారీ. అండ్ ఓవరాల్గా శారీ కంప్లీట్ లుక్ ఇది. దీనికి సపరేట్గా బ్లౌజ్ వచ్చింది, చూపిస్తాను నేను అది కూడా. యాక్చువల్లీ ఈ బ్లౌజ్తో వేసుకోవచ్చు. అండ్ దీనిలో ఒక 4 to 5 డిఫరెంట్ వెరైటీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలాగ కూడా అయితే కనుక వేసుకోవచ్చు అండి. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి డోలాలో వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి. ఇది కూడా 80 సెంటీమీటర్లోని బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. గ్లిటర్ ప్రింటెడ్ అనేది తీసుకున్నారు. హాఫ్ మూన్ టైప్లో అయితే కనుక దీనికి ఇలాగా బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. ఇందులో నాకు ఏవైతే ముందుగా వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటాయో కొంచెం ఆ బ్లౌజెస్ చూసుకుని కూడా నేను మీకు తప్పకుండా వేసుకొని చూపించడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏదైతే మనసుకి నచ్చుతుంది, మనకు తెలుస్తుంది కదా అండి, ఎస్ ఇది మనకి సూట్ అవుతుంది, ఇది మనకి బాగుంటుంది అనేది.
మీకు లింక్ ఉంది చూడండి. నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే మీకు డైరెక్ట్ లింక్ ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ, ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా సాటిన్ అనమాట. ఇది ఓవరాల్గా లుక్ ఇది కంటిన్యూషన్ ఫ్లవర్ డిజైన్తో ఇలాగే వచ్చేస్తుంది. ఇదైతే కనుక శారీ అండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సాటిన్ ఫీల్ ఉంటుంది అనమాట, సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అండ్ ఫ్యాన్సీగా కూడా వేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీ లాగానే ఓవరాల్గా లుక్ ఇది. ఒకవేళ మీకు ఇలాగా నచ్చుతాయి ప్యాటర్న్స్ అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి. సో వీటితో కూడా డిఫరెంట్ కలర్ బ్లౌజెస్తో కూడా చక్కగా మనం సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇది మన స్వీట్ అండ్ షార్ట్ వీడియో. దగ్గరగా 8 వరకు అయితే నేను మీకు 9 లేదంటే 7 to 8 డిఫరెంట్ శారీస్ అయితే కనుక మీకు షేర్ చేశాను, నచ్చాయని అనుకుంటున్నాను. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. ఆల్రెడీ మార్నింగ్ అయితే కనుక మన ఫాలోవర్స్ అందరికీ కూడా స్మాల్ విషెస్ అయితే పెట్టున్నాను. మా పూజ గదిలో పూజ కూడా బాగా అయింది, అలాగే టెంపుల్కి వెళ్ళాము. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో బాయ్, విషెస్ తెలియచేస్తూ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.